ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆసన పవనముక్తాసన. నేమ్లోనే ఉంది కదండి, పవనాన్ని ముక్తించేటువంటి ఆసన. అంటే మన యొక్క స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క ఆసన. దీన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వలన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గడంతో పాటు ఇండైజెషన్ ఇష్యూస్ అనేది కరెక్ట్ అవ్వడానికి, మరియు స్టమక్లో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా చక్కగా దీనిలో స్క్వీజ్ అవ్వడం వలన అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. దానివలన మనకి ఫుడ్ తిన్నది అరగటానికి, పేగుల్లో ఉన్నటువంటి మలం బయటికి రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన యొక్క స్పైన్లో ఉన్నటువంటి వెర్టిబ్రస్ అన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉండడం వలన దాంట్లో మూమెంట్స్ చాలా బాగా జరిగి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తగ్గడానికి కూడా ఈ యొక్క ఆసన హెల్ప్ అవుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దామా? పవనముక్తాసన కోసం ముందుగా ఈ విధంగా మనం దండాసన స్థితి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. మ్యాట్ పైన చక్కగా రిలాక్స్గా పడుకోండి. నెమ్మదిగా కుడి కాల్ని ఈ విధంగా 90 డిగ్రీస్కి లిఫ్ట్ చేస్తూ లెగ్ ఫోల్డ్ చేసుకుని చక్కగా 2 హ్యాండ్స్తో ఈ విధంగా లాక్ వేసి వీలైనంత వరకు మన సైడ్కి ప్రెస్ చేసుకోవాలి. నెమ్మదిగా శ్వాసని వదులుతూ అప్పర్ బాడీని పైకి తీసుకుని వచ్చి మోకాలు పైన ఉంచాలి. శ్వాసను తీసుకుంటూ మరలా వెనక్కి లెగ్ని చేంజ్ చేసుకుని నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేసుకుని లెగ్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా పట్టి ఉంచి సాధారణమైనటువంటి శ్వాసల మీద ఫోకస్ చేయాలి. స్థితిలో మీరు ఎంత టైం అయితే ఉండగలరో అంత టైం అనేది కేటాయించండి. లేదు నేను 30 సెకండ్స్ వరకు ఉండగలుగుతున్నాను అంటే 30 సెకండ్స్ సరిపోతుంది. స్లోగా బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళాలి. శ్వాసని వదులుతూ పొట్ట వెనక్కి లాగుతూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వెనక్కి. అర్ధ పవన ముక్తాసన చేసిన తర్వాత 2 కాళ్ళని 90 డిగ్రీస్కి పైకి లిఫ్ట్ చేయండి. 2 లెగ్స్ కూడా చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ హ్యాండ్స్ 2 లాక్ చేసి రిలాక్స్గా స్పైన్ని గమనిస్తూ ఉండండి. శ్వాసను వదులుతూ నెమ్మదిగా అప్పర్ బాడీని పైకి తీసుకుని రావాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వెళ్ళి శవాసనలో రిలాక్స్ అవ్వాలి. ఈ యొక్క ఆసనాన్ని రిపీటెడ్గా ఒక 3 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. చూసారు కదా పవనముక్తాసన అనేది ఏ విధంగా చేయాలి అనేది. అయితే ఈ యొక్క ఆసనాన్ని ఎవరు చేయకూడదు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీసెంట్గా ఏమన్నా స్టమక్కి సంబంధించి సర్జరీస్ అయి ఉంటే కనుక ప్లీజ్ దీన్ని అవాయిడ్ చేసేయండి. ఒక 6 మంత్స్ అనేది కంపల్సరీ అవ్వాలి. స్త్రీలు గర్భిణీ సమయంలోనూ మరియు మెన్స్ట్రేషన్ టైంలో కూడా ఈ యొక్క ఆసనాన్ని చేయకూడదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆసనాన్ని చేసుకోవచ్చు. ముందుగా చిన్న టైంతో స్టార్ట్ చేసుకుని స్లోగా టైంని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి దీని యొక్క బెనిఫిట్స్ అనేది మనం పొందవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.